తెలంగాణ రైతులకు రైతు భరోసా నిధులు సంక్రాంతి పండుగ నాటికి అందవా? యాసంగి సీజన్ మొదలు కావడంతో సంక్రాంతి నాటికి నిధులివ్వాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. అయితే ప్రభుత్వం నుంచి ఏర్పాట్లేమీ లేకపోవడంతో ఇప్పట్లో రైతు భరోసా నిధులు అందవనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి రైతుల ఖాతాల్లో నిధులు ఎప్పుడు పడతాయి? ఆలస్యానికి కారణం ఏంటి? వాచ్ ఇట్. తెలంగాణ రైతులు యాసంగి సీజన్ పనులు మొదలు పెట్టేశారు. దుక్కి దున్ని నారుమళ్లు పోసి పంటలు వేసుకుంటున్నారు. ఈ పాటికే రైతు భరోసా నిధులు వస్తాయని రైతులు భావించారు. అయితే సంక్రాంతి పండుగ నాటికైనా అందుతాయని ఆశిస్తున్నారు. ప్రభుత్వం కూడా మొదట్లో సంక్రాంతి నాటికి రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేయాలని అనుకుంది. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లేమీ జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఈసారి మరింతగా ఆలస్యం కావచ్చని అధికారుల ద్వారా తెలుస్తోంది. రైతు భరోసా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రేవంత్ సర్కార్ భావిస్తోంది. పడావు పడిన భూములు, పొలాల్ని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చిన వారికి కూడా రైతు భరోసా నిధులు వెళుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. శాటిలైట్ సర్వే కోసం వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి పంట భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది. సర్వే రిపోర్టు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా నిధులు విడుదలలో జాప్యం జరుగుతుందని తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. శాటిలైట్ సర్వే కోసం ఆగడం ఒకటైతే ఆర్థిక సమస్యలు రెండో కారణంగా సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఖరీఫ్ సీజన్లో ఎకరానికి 6,000 చొప్పున 1.06 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందింది. మొత్తం 69.40 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ సీజన్లో సాగు చేసిన భూములకే ఇవ్వాలని నిర్ణయించినందున ఖర్చు కొంత తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.